ఇంకా అట్లాగే మూత పెట్టి ఒక 5 మినిట్స్ చాలండి కుక్ చేయండి, అంతే అయిపోతుందండి. టేస్ట్ ఒకసారి చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చూసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో, మీడియంలో కూడా పెట్టొద్దు, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టండి. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది ఈజీగా. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, అది కొంచెం మళ్ళీ ఒకసారి పైన అలాగా స్ప్రింకిల్ చేసుకోండి. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.